ప్యాలెస్ హైట్స్. రూమ్ నెంబర్ 301లో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి? నేను హోటల్కి రావాలా? ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్ డార్లింగ్. నువ్వు వచ్చేస్తున్నావు. నేను రాను. వస్తున్నావు. వచ్చి తీరుతావు. రాకపోతే ఆ ఫైలు మీ ఆయనకి వెళ్తుంది. నువ్వు ఫైల్ దొంగిలించినందుకు నీకు నేను వేసే శిక్ష ఇదే. See you, darling. ఎవరు అసలు ఎవరయ్యి ఉంటారు? ఎవరో సేల్స్ మ్యానో బ్యాంకు వాళ్ళు అయ్యుండొచ్చు కదా. అత్త, సందర్భాన్ని బట్టి మాట్లాడడం నేర్చుకో. సేల్స్ మ్యాన్ అయితే సోపుల గురించి షాంపూల గురించి చెప్తాడు. బ్యాంకు వాడైతే ఈఎంఐలో లోన్ల గురించి అడుగుతాడు. కానీ వాడది కాదు. ఇంతకీ వాడేమన్నాడు సకలా? తనకి నాకు మధ్య చాలా విషయాలు పెండింగ్లో ఉన్నాయి, నీకు అనవసరం అన్నాడు. అకౌంట్ సెక్షన్ వాడు అయ్యుంటాడు. అత్త, ఇరిటేట్ చేయకు. వాడి వాయిస్లో కమాండ్ ఉంది. ఇంతకు ముందు ఎక్కడ ఎప్పుడు ఆ వాయిస్ వినలేదు. డౌట్ లేదు, వాడు ఇది కలిసి ఏదో పెద్ద ప్లానే చేస్తున్నారనిపిస్తుంది. ముందు వాడెవడో తెలుసుకుని వాడికి దీనికి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అప్పుడు దాన్ని మెడపెట్టుకుని బయటికి గెంటేయచ్చు. వాయిస్ని బట్టి మనిషిని ఎలా కనిపెడతాను సకలా? కనిపెట్టాలి, కనిపెడతాను. మన ల్యాండ్లైన్కి ఈరోజు ఆ టైంలో ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో కనుక్కుంటే చాలు. వాడెవడో డీటెయిల్స్ తెలిసిపోతాయి. సకలా, మీ మావయ్య వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను టెలిఫోన్ ఎక్స్చేంజ్ లోనే వర్క్ చేస్తున్నాడు. అవునా? సూపర్ అత్త. ఏడి మావయ్య ఎక్కడా? కొత్తగా ఏదో హోటల్ పెట్టారంట. బాగా ఆకలేస్తుందని టెస్ట్ చేద్దామని హోటల్కి వెళ్ళారు. మీ మొగుడు పెళ్ళాలికి ఎప్పుడు తిండిగోలేనా? అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మను. ఆ ఫోన్ గురించి కనుక్కోవాలి. వాడెవడో తెలిస్తే బండారం మొత్తం బయటపడి దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేయచ్చు. చెయ్యి, ఫోన్ చెయ్యి. ఫోన్ చెయ్యత్తా. చెయ్యత్తా. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సకలా. సరే, నువ్వు మావయ్య రాగానే ముందు ఆ నంబర్ గురించి కనుక్కో. నా డార్లింగ్కి ఇచ్చిన 30 minutes టైం అయిపోయింది. ఇంకా ఫోన్ రావట్లేదేంటి? ఆ రాస్కెల్ నాకు 30 minutes టైం లైన్ పెట్టాడు. నేను ఫోన్ చేయలేదంటే నిజంగానే ఆ ఫైల్స్ని కార్తీక్ గారికి పంపిస్తాడా? అసలు వాడు నన్ను టెస్ట్ చేస్తున్నాడా లేదా ఫ్రస్ట్రేషన్తో బెదిరిస్తున్నాడా? అయ్యో, ఏం అర్థం కావడం లేదు. ఏం చేయాలి ఇప్పుడు? చెప్పు డార్లింగ్. అరే మామా, చెత్తనా రే నువ్వా? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను. ఈరోజు అంతా నువ్వు నాకు ఫోన్ చేయకు. రాధికాకి నేను ఇచ్చిన టైం అయిపోయింది. ఫోన్ చేయలేదంటే నా వార్నింగ్ని సీరియస్గా తీసుకోలేదని అర్థం.
డార్లింగ్. ఏయ్, మనిషిగా నీకు ఎలాగూ సంస్కారం లేదు. కనీసం మాటల్లోనైనా దాన్ని అలవాటు చేసుకో. డార్లింగ్ ఏంట్రా? నేను నీ దగ్గర నుంచి నీతి బోధనలు కోరుకోవడం లేదు స్వీట్ హార్ట్. రొమాంటిక్ లెసన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. దగ్గరుండి నేర్పించు రొమాంటిక్ లెసన్స్. అందుకే కదా నిన్ను ఫోన్ చేసి మరీ రమ్మంది. సరే గాని ఫోన్ చేయలేదేంటి? నేనేం చేయలేనన్న పొగరా, ఏం చేస్తాడో చూద్దామన్న తెగింప? ఒక బరి తెగించిన దరిద్రుడి గురించి నేను ఇన్ని లెక్కలేసుకోను. కేవలం నా కుటుంబం గురించి ఆలోచించే నీ పాపం పండే రోజు కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. ఓహో, అర్థమైంది. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అని నీ మాటలకు అర్థం అంతేనా? చేస్తా. ఏం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం. ఛ! ఇంత కేర్లెస్గా సమాధానం చెప్తుందంటే ఇది తెగించింది. తెగించిన ఆడది కరెంటు వైర్ లాంటిది, ఫ్యూజులు పీకేయాలి. కార్తీక్, నీ భార్య స్థానంలో ఉన్న పల్లవి కాదు, రూపం మార్చుకుని వచ్చిన రాధిక. మిమ్మల్ని మోసం చేయడానికే ఈ నాటకం ఆడింది. నా మాట నమ్మకపోతే సర్జరీ చేసిన డాక్టర్ని నిలదీయండి, మీకే నిజం తెలుస్తుంది. ఆ డాక్టరు రాధిక కలిసిపోయి ఈ నాటకాన్ని ఆడారు. మీ మంచి కోరుకునే మీ శ్రేయోభిలాషి. హలో కార్తిక్ గారు, నీ భార్య స్థానంలో ఉన్నది పల్లవి కాదు, రూపం మార్చుకుని వచ్చిన రాధిక. మిమ్మల్ని మోసం చేయడానికే ఈ నాటకం ఆడుతోంది. సర్జరీ చేసిన డాక్టర్ రాధిక కలిసిపోయి ఈ నాటకం ఆడుతున్నారు. నా మాటల మీద మీకు నమ్మకం లేకపోతే సర్జరీ చేసిన డాక్టర్నే మీరు అడిగి తెలుసుకోండి. ఇట్లు మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి. పల్లవి అని నువ్వు ఎంత బలంగా చెప్తున్నావో, నువ్వు నా కూతురువి కాదు అని అంతకంటే బలంగా నేను చెప్తున్నాను. నిజంగానే పల్లవి రూపం మార్చుకొచ్చిన రాధిక. వెంటనే ఈ విషయం డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. ఈ అమ్మాయిని మీరు గుర్తుపట్టారా? ఆ రోజు యాక్సిడెంట్లో ఆ అమ్మాయి ఫేస్ మొత్తం డ్యామేజ్ అయింది. ప్లాస్టిక్ సర్జరీ చేశాము. ఇప్పుడు తను వేరే రూపంలో ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, కూర్చోండి. డాక్టర్. కార్తిక్ గారు, మీరా? కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? మీతో ఒక విషయం మాట్లాడదామని. ఏ విషయం అండి? పాత విషయమే. లాస్ట్ టైం మీ దగ్గరికి వచ్చినప్పుడు రాధికకి యాక్సిడెంట్ అయినప్పుడు
ఫేస్ సర్జరీ చేశానని చెప్పారు కదా. ఇప్పుడు తను ఏ రూపంలో ఉందో కావాలి, తన ఫైల్ నాకు ఇవ్వండి అంటే ఏవేవో కథలు చెప్పారు కదా. ఇప్పటికైనా ఆ ఫైల్ దొరికిందా? దానికోసమే వచ్చాను. అంటే కార్తిక్ గారు అంటే ఆ ఫైల్ ఎక్కడో మిస్ అయిపోయింది, అందుకే మీకు ఇవ్వలేకపోయాను. మిస్ అయిందా? ఆ మిస్ అయిన ఫైల్లో ఉన్నది ఇవేనేమో చూడండి. వాట్ ఈస్ దిస్? పేషెంట్ డాక్టర్కి అబద్ధం చెప్పడం ఎంత తప్పు, డాక్టర్ నిజం దాచడం కూడా అంతే తప్పు. కార్తిక్ గారు, అసలు ఏం జరిగిందంటే షట్ అప్! ఇంకా అబద్ధాలు చెప్పాలని ప్రయత్నించకండి. మీకంతా తెలుసు. మీరు నాకు అబద్ధం ఎందుకు చెప్పారు అది మాత్రం చెప్పండి చాలు. ఇంకెంతకాలం ఈ దాగుడు మూతలు ఆడుతావు? నువ్వెవరో వీళ్ళకి చెప్పేయొచ్చు కదా. చెప్పలేను డాక్టర్. ఇప్పుడు నేనెవరు అన్న నిజం చెప్పడం కన్నా పల్లవి అక్క చావుకి కారణం ఎవరు అన్న నిజాన్ని కనిపెట్టాలి. నిజం చెప్పకపోతే పరిస్థితి చాలా దూరం వెళ్తుంది డాక్టర్. చెప్తానండి, చెప్తాను. మీరు వచ్చిన రోజే మీకు నిజం చెప్పి ఆ ఫైల్ మీకు ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ మీ భార్య రాధిక నన్ను నిజం చెప్పనివ్వలేదు. వాట్? రాధిక నిజం చెప్పనివ్వలేదా? అవును కార్తిక్ గారు, తనేదో పల్లవి చావుకి కారణం వెతుకుతున్నానని చెప్పింది. అది తెలిసేదాకా తనెవరో తన వాళ్లకు తెలియకూడదని నన్ను ప్రాధేయపడింది. డాక్టర్గా పేషెంట్కి ప్రాణం పోయడం ఎంత ముఖ్యమో, ఓ మంచి పని కోసం ఓ చిన్న అబద్ధం ఆడడం కూడా అంతే అవసరం అనిపించింది. అందుకే మీకు అబద్ధం చెప్పానే తప్ప ఇందులో నా స్వార్థమేం లేదు. ఆ ఫైల్ నా దగ్గరే ఉంది. ఇప్పుడే మీకు ఇస్తాను. ఇదిగోండి. రాధిక ఫోటో ఉందేంటి? ఈ పల్లవి ఫైల్ ఏదో దొంగతనంగా తీసుకొచ్చి కాల్ చేసింది. అదేంటని అడిగితే సమాధానం చెప్పడం లేదు. నువ్వే అడగమ్మా, దాంట్లో రాధిక ఫోటో కూడా ఉంది. కార్తీక్, నీ భార్య స్థానంలో ఉన్న పల్లవి కాదు, రూపం మార్చుకుని వచ్చిన రాధిక. రాధిక! 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 రాధిక బయటికి రా! రాధిక!
ఏమైందిరా? రాధికని పిలుస్తున్నావేంటి? తనేమన్నా ఇంటికి తిరిగి వచ్చిందా? ఇంటికి తిరిగి రావడం కాదు నాన్న, మనందరి కళ్ళకి గంతలు కట్టి మనల్ని గుడ్డి వాళ్ళని చేస్తుంది. ఏం చేసింది? నన్ను కాదు నాన్న, పల్లవి మొహంతో ఇంట్లోకి వచ్చి మనల్ని పిచ్చివాళ్ళని చేసి ఆడుస్తున్న ఈ అమ్మాయిని అడగండి. చెప్పు, ఏ ఉద్దేశంతో మా దగ్గర నిజం దాచావు? ఏ ఉద్దేశంతో నా భార్య మొహంతో ఇంట్లో అడుగు పెట్టావు? చెప్పు. ఇంతకాలానికి నీ కళ్ళు తెరుచుకున్నాయి కార్తీక్. ఈ అమ్మాయి ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి తను పల్లవి కాదు కాదు అని నెత్తి నోరు మొత్తుకొని చెప్తూనే ఉన్నాను. అప్పుడు నువ్వే నా నోరు కొట్టేశావు. పోనీలే సకల, ఎప్పటికైనా కార్తీక్ నిజం తెలుసుకున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కాస్త అర్థమయ్యేలా చెప్తారా? ఇన్నాళ్ళు మన ముందు పల్లవిలా నటిస్తూ తనే పల్లవిని నమ్మించే ప్రయత్నం చేసింది పల్లవి కాదమ్మా. నా కూతురు నా దగ్గరికి తెచ్చుకోవడం కోసం అచ్చం పల్లవి రూపురేఖలతో ఉన్న ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకున్నాను. ఆ అవకాశాన్ని అలుసుగా తీసుకుని నాకే నమ్మక ద్రోహం చేసింది. నన్ను గుడ్డివాణ్ణి చేసి తన ఇష్టం వచ్చినట్టు ఆడించింది. నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటండి? నాకే పాపం తెలీదు. నోర్మోయ్ నోర్మోయ్. రాధిక కోసం రాత్రి పగలు వెతుకుతుంటే నువ్వే రాధిక అన్న నిజాన్ని మా దగ్గర దాచి దొంగ పేరుతో చలామణి అవటం మోసం కదా? మా అమ్మ నాన్న ఎప్పుడు రాధిక తిరిగి వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే పక్కనే ఉన్నా పట్టనట్టు తిరిగావు. అది మోసం కాదా? ఏ ట్విస్ట్ ఏంటి సకల? ఈ అమ్మాయిని పట్టుకుని రాధిక అంటాడేంటి? నాకు అదే అర్థం కావడం లేదు అత్తయ్య. ఏంట్రా నువ్వనేది? ఈ అమ్మాయి రాధికేంటి? అవును నాన్న, ఈ అమ్మాయి పరిచయం అయిన దగ్గర నుంచి తన మాట, తన నడక, తన నడవడిక అచ్చుగుద్దినట్టు రాధికలానే ఉన్నాయి. తనే రాధిక ఓనన్న అనుమానం వచ్చినా ఆధారాలు లేవన్న ఒకే ఒక్క కారణంతో తనే రాధిక అని కన్ఫర్మ్ చేసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి రాధిక నిరూపించే బలమైన సాక్ష్యాలు దొరికాయి. నిన్నటిదాకా ఈ అమ్మాయి పల్లవి అని నమ్మించడానికి నువ్వే విశ్వ ప్రయత్నాలు చేశావు. తను పల్లవి అని నేను నమ్మకపోయేసరికి రాధికాని నమ్మించాలని చూస్తున్నావా? లేదమ్మా, నిన్ను నమ్మించే ప్రయత్నాలు చేయట్లేదు. తను నిజంగానే రాధిక. అదెలా సాధ్యమవుతుందిరా? రాధికకి పల్లవి రూపురేఖలు ఎలా వస్తాయి? వస్తాయి నాన్న. సర్జరీ చేయించుకుంటే ఎలాంటి వాళ్ళ రూపురేఖలైనా వస్తాయి. సర్జరీనా? అవును నాన్న. ఒక్కసారి రిపోర్ట్ చూడండి.